మరి ఇందాకే చెప్పారు అన్ని రకాల టాలెంట్స్ ఉన్నాయి. సింగర్, యాంకర్, హీరో. హర్షిత్ రెడ్డి దివానాగా మనల్ని పలకరించబోతున్న హర్షిత్ విల్ స్పీక్ నౌ. థ్యాంక్ యూ. చెక్ థ్యాంక్ యూ. అందరికి నమస్కారం. మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పేషెన్స్ ఇంతసేపు ఇక్కడ ఉన్నందుకు. అండ్ నందిని మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అంటే అలా మొదలైంది కానీ ఓ బేబీ, ఐ థింక్ అలా మొదలైంది ఫిలిం. ఇట్స్ ఫర్ ఎనీ వన్ ఇట్స్ లైక్ ఎ డ్రీమ్ డెబ్యూ. అండ్ నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు అంటే నేను యాక్టింగ్ స్టార్ట్ చేసినప్పుడు యూఆర్ ఆన్ ద టాప్ ఆఫ్ మై లిస్ట్. అంటే ఈ డైరెక్టర్తో పనిచేయాలి లైఫ్లో ఒక్కసారైనా. I hope that happens. And Ravi bro, thank you so much for coming. And Rajavaru and Ashokavanam is one of my most favorite film. Adi meer rasar aa film. And thank you so much for being here. And Venki sir అయితే అసలు ఐ డోంట్ నో హౌ హీ డస్ దట్, బట్ ప్రతిసారి ఆయన సినిమాలతో మనందరినీ సర్ప్రైజ్ చేస్తాడు. అండ్ ఆయన గ్రాఫ్ చూసుకుంటే తొలి ప్రేమ నుంచి అసలు ఇంకా మొత్తం ఇంకా గ్రాఫ్ పేపర్ దాటి బయట వెళ్ళిపోయింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వెంకీ సార్. ఇట్ ఈస్ అన్ ఆనర్ టు జస్ట్ బీ హియర్ అండ్ షేర్ ద స్టేజ్ విత్ యూ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ ఇంకా దివానా గురించి చెప్పాలంటే యాక్చువల్లీ చాలా ఉందండి చెప్పడానికి. అంటే వీళ్ళందరూ మాట్లాడుతుంటే నేను అసలు అంతా ఫుల్ ఒక ఎమోషనల్ స్టేట్, ఇప్పటిదాకా అంత ఫన్ ఉండే కొంచెం ఎమోషనల్ స్టేట్కి వెళ్ళిపోయినా. అంటే లైఫ్లో మనకి అప్పుడప్పుడు కొన్ని మూమెంట్స్ వస్తాయి, మనకు అనిపిస్తుంది అరే ఇది ఒక్కటి వర్కౌట్ అయితే అరే మన డైరెక్షన్ మారబోతుంది ఆ లైఫ్లో, జనాలు మనం చూసే విధానం మారుతుంది అని అనిపిస్తుంది కదా. ఐ థింక్ దివానా ఈజ్ దట్ కైండ్ ఆఫ్ ఫిలిం. అండ్ ఐ థింక్ అసలు ఈ సినిమా నాకు రావడము అంటే యాక్చువల్లీ ఇది కొంచెము అంటే నేను యాక్చువల్లీ రీసెంట్గానే నాకు అయ్యే ఇన్సిడెంట్స్ వల్ల అసలు డెస్టినీ కానీ మేనిఫెస్టేషన్ కానీ ఈ వర్డ్స్ అన్నింటినీ కొంచెం స్ట్రాంగ్గా బిలీవ్ చేయడం స్టార్ట్ చేస్తున్నా. ఎందుకంటే నేను షారుఖ్ ఖాన్కి పెద్ద ఫ్యాన్ అండి. షారుఖ్ ఖాన్ గారి సినిమాలు కానీ ఇంటర్వ్యూస్ కానీ చాలా చాలా అబ్సెస్ అయ్యి చూస్తుండే. అండ్ దివానా స్క్రిప్ట్ విన్నా అండ్ అసలు నాకు యాక్చువల్లీ అది మైండ్లోకి వెళ్ళి పోవట్లేదు. అంటే అప్పుడు వచ్చిన ఎగ్జైట్మెంట్ వాసు గారు చెప్పినట్టు ఇప్పటిదాకా అసలు ఆ ఎగ్జైట్మెంట్ ఇంత కూడా తగ్గలేదు. సో దివానా స్క్రిప్ట్ విన్నా అండ్ దెన్ జస్ట్ అట్లా 1 వీక్ అట్లా అదే ఆలోచనలు ఉండే. అండ్ దెన్ ఒకసారి అరే షారుఖ్ సార్ ఏం సినిమాలు చేసిండు అని ఒకసారి చూద్దామని చూస్తే ఆయన డెబ్యూ సినిమా పేరు దివానా అనమాట. సో ఐ థింక్ ఇదేదో గట్టి సైనే, ఇదేదో మనకు గట్టి వర్కౌట్ కాబోతుంది అనే ఫీలింగ్ వచ్చింది. అండ్ ఐ థింక్ అంటే నేను వాసు గారు అన్నట్టు అంటే ఈ సినిమా అంటే నేచర్ సపోర్ట్ చాలా ఉందండి. అంటే మేము 2 years నుంచి షూట్ చేస్తూనే ఉన్నాము. అండ్ ప్రతి స్టెప్లా ఐ థింక్ ఇట్ జస్ట్ కీప్స్ గెటింగ్ బెటర్. అండ్ అది సినిమానే వెతుక్కుంది, దాని మ్యూజిక్ వెతుక్కుంది, దాని సీన్స్ కానీ లొకేషన్స్ అన్నీ కానీ ఒక యాక్టర్స్ని కానీ అంటే మేము యాక్చువల్లీ ఒక సగం సినిమా షూటింగ్ కూడా చేసినాం మా హీరోయిన్ లేకుండా. నమ్మకం మరే సినిమా తీసుకొస్తారు ఆ హీరోయిన్ అని. అండ్ ఫైనలీ వీ ఫౌండ్ హర్. షీ డిడ్ ఎ ఫినామినల్ జాబ్, వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్సెస్ ఈ ఇయర్లో ఫర్ ష్యూర్. అండ్ ఇంకా ఫర్దర్ ఈవెంట్స్లో మాట్లాడతా. అండ్ ఐ జస్ట్ వాంట్ అంటే థ్యాంక్ మై డైరెక్టర్ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ. ఆయన యాక్చువల్లీ ఇందాక అందరు చెప్పినట్టు అసలైన దివానా ఆయననే. అంటే ఆయన ఎట్లుంటుంది అంటే సీన్ మంచిగా రాకపోతే అదేదో సినిమా మొత్తం చచ్చిపోతుంది అన్న ఫీలింగ్ క్రియేట్ చేస్తాడు మనకు టెన్షన్ క్రియేట్ అవుతుంది. కానీ ఆ ఫైరే మమ్మల్ని అందరినీ ముందుకు తీసుకెళ్ళింది. అండ్ హీ అంటే నేను యాజ్ అన్ యాక్టర్ నా లోపల ఒక డిఫరెంట్ సైడ్ని బయటికి తీసుకొచ్చిండు ఆయన. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ. అండ్ వాసు గారు, శ్రీదేవి గారు, ఐ థింక్ దే ఆర్ ద బ్యాక్ బోన్ ఆఫ్ దిస్ ఫిలిం. వాళ్ళు ఎంత దివానా అయితే మాత్రం ఈ స్క్రిప్ట్ ఒప్పుకోరు, ఈ స్క్రిప్ట్ని ప్రొడ్యూస్ చేయరు. మేము 1 year ట్రావెల్ అయినాము, మేము అదే అనుకుంటుండే ఈ సినిమా చాలా డేంజర్ ప్రొడ్యూస్ చేయడంలో. కానీ వాసు గారు విన్నప్పుడు అందరం అర్థమైపోయింది. అంటే నేను విన్నప్పుడు ఎట్లా కనెక్ట్ అయినా అన్నకి, వాసు గారు కూడా విన్నప్పుడు అందరం ఒకటే దివానా మీటర్కి రీచ్ అయ్యి మేము అందరము ఒక 2 ఏళ్ళ నుంచి దివానాలా పనిచేసినాం ఈ సినిమా గురించి. అండ్
ఇంకా ఫర్దర్ ఈవెంట్స్లో ఐ టాక్. అండ్ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద యాక్టర్స్. ఇంకేదైనా మర్చిపోయింట ఆ మ్యూజిక్, సారీ సార్. ద మ్యాన్ ఆఫ్ ద మూమెంట్ ఈశ్వర్కి అందరు ఒకసారి ఓ వేసుకోండి. ఈశ్వర్ అన్న అసలు ఈ సినిమాలో ఒక వెరైటీ ఆఫ్ సాంగ్స్ ఉంటాయి మా దాంట్లో. ఇది ప్రేమ కానీ ఇంకా ఇంకా నెక్స్ట్ వచ్చే సాంగ్స్ యాక్చువల్లీ ఆ సాంగ్ల పేర్లే మీకు కొత్తగా అనిపిస్తాయి. క్రేజీ ఆల్బమ్, ఈ ఇయర్ వచ్చే వన్ ఆఫ్ ద బెస్ట్ ఆల్బమ్ అవుతుంది ఫర్ షూర్. అండ్ అండ్ ఆల్సో ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్ కార్తిక్ సార్. కార్తిక్ గారు అంటే నేను చిన్నప్పటి నుంచి ఐ బీన్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్. అండ్ ఆయన పాటలు వింటూ పెరిగిన, అండ్ ఆయన నా సినిమాలో పాట పాడడం ఇట్స్ జస్ట్ లైక్ ఐఎమ్ లివింగ్ మై డ్రీమ్. అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ మై మోస్ట్ స్పెషల్ ఫిలిం నా కెరియర్లో. ఈ సినిమాలో ఆయన పాట పాడడం ఇట్స్ అ గ్రేట్ మూమెంట్. ఐ ఫీల్ లైక్ ఏదో సాధించిన ఫీలింగ్ వస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ కార్తిక్ గారు ఫర్ డూయింగ్ దిస్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ హర్షిత్, థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కళ్ళ కెరియర్లో లాస్ట్ ఒకటి సారీ గైస్. ఇందాక మన సార్ అంటుండు కదా సద్మా అని, తొలి ప్రేమ అని. కమల్ హాసన్ గారికి సద్మా ఎట్లనో, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి తొలి ప్రేమ ఎట్లనో, నాగార్జున గారికి గీతాంజలి ఎట్లనో, విజయ్ దేవరకొండ గారికి అర్జున్ రెడ్డి ఎట్లనో, ఈ హర్షిత్కి దివానా. థ్యాంక్ యూ. ఎగ్జాక్ట్లీ నేను అదే చెప్దాం అనుకున్నా.